నమస్తే అండి. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్‌లో నేను ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. మటను కర్రీలో కావాల్సిన పదార్థాలండి: మసాలాలు, ధనియాలు, మిరియాలు, చెక్క, యాలకులు, లవంగ. మిరియాలు, చెక్క, యాలకులు, మసాలా దినుసులు వేగినాయండి. గిన్నెలో వేసుకుందాం. మసాలా దినుసులన్నీ మిక్సీ బట్టి చూపిస్తానండి. కూడా మిక్సీ బట్టి చూపిస్తా. అల్లము చిన్నుల్లిపాయలు వేసుకుందామండి మిక్సీలో. అలాగే కొంచెం వాటర్ పోసుకుందాం. అల్లం పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నామండి. గిన్నెలో వేసుకుందాం. ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నామండి. గిన్నెలో తీసుకుందాం. టమాటా మిక్సీ పట్టుకుందామండి. టమాటా మిక్సీ పట్టుకోవటం అయిపోయిందండి. మటన్ అండి డేక్షాలు వేసుకొని అదే కుక్కర్లో తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. 3 గంటల ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి. 3 రెబ్బలు కరివేపాకు. పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకున్నామండి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అన్ని దినుసులు కలిపి మసాలాలన్నీ వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మటన్ వేసుకుందామండి. మటన్కి మసాలా వాసన బట్టి మంచి వాసన, టేస్ట్ కూడా బాగుంటుందండి. గిన్నెలో పెట్టి మసాలాలో వేగిందండి మటను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 గంట కారం, ఉప్పు కూరకు సరిపడా ఇవన్నీ తిప్పుకుందామండి ఒకసారి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి టమాటా వేసుకుందామండి. మిక్సీ పట్టుకున్న టమాటా వేసేద్దాం. ఒకసారి గంటి పెట్టి టమాటా మిక్సీ కడుక్కోనండి. ఒక లోట నీళ్లు పోసానండి. కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుందండి. మంచి గుమగుమలాడుతూ
మటన్ 4 విజిల్లు వస్తే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కూర రెడీ అయిపోయిందండి. 4 విజిల్లు వచ్చాయి. మనం విజిల్ తీసుకుందాం. మటన్ కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి కలదిప్పుకుందాం. చక్కగా గ్రేవీ లాగా బాగా వచ్చిందండి. మంచి గుమగుమలాడిపోయే వాసన అయితే వస్తుందండి. మంచి వాసన. టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చేసి చూపిస్తానండి. చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ. ఈరోజు స్పెషల్గా చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దామండి. కామెంట్ రూపంలో తెలియచేయండి కర్రీ ఎలా చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.